మోజీ టాకీస్ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ మీ విషెస్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ మా విషెస్ ని కూడా ఫుల్ఫిల్ చేస్తారని ఆశిస్తున్నాం. మా విషెస్ ఫుల్ఫిల్ చేయడానికి మీరు చేయాల్సింది ఒక్కటే, మా వీడియోస్ ని లైక్, కమెంట్, షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనున్న గంట సింబల్ని కూడా కొట్టండి. వీడియో స్టార్ట్ చేయరా అల్లుడు. సంక్రాంతి మొదలు పెడుతున్నా. పండగని కాదు కదా, కనీసం కొత్తెమ్మని కూడా తాకలేవు. ఇది ఇన్ఫర్మేషన్ కాదు, వార్నింగ్. అచ్చమా రవిశంకర్ రెడ్డిని చూసినట్టుందిరా కేశవా. ఏందిరా కేశవా అట్ట నించుండావు? పిల్లగాన్ని చూసి సీము నెత్తురు సచ్చినాయా? అసలు నేను చూస్తోంది రవిశంకర్ రెడ్డిని చంపిన నా కొడుకునేనా? నాయనా, నీకు గుర్తుండాదా? ఆ పొద్దు రవిశంకర్ రెడ్డిని రాజీ పడతామని మన క్వారీ కాడ పిలిపించి ఎట్ట చంపినామో నీకు గుర్తుండాదా? ఆడి తలకై భూమికేసి తొక్కింది నీకు గుర్తుండాదా? మెడ పట్టుకొని ఆకాశానికి ఎత్తింది నీకు గుర్తుండాదా? మంటలో తోలు వల్చి నీటిలో నిండ ముంచి గాల్లో కలిపేసి కసితీర పగని తీర్చుకున్న సంగతి గుర్తుండాదా నాయనా నీకు? అట్లాంటి కేశవరెడ్డి ఈ పిల్లకాకి అరుపుకి బెదిరిపోతాడా? ఆణ్ణి ఇట్టాగే సంపను. ఆడి సావు రవిశంకర్ రెడ్డిని 10 సార్లు చంపినట్టుండాలా? సవాస్రా కేశవా, సిద్ధారెడ్డి కొడుకంటే అట్టుండాలా? ఒరే అల్లుడు, ఈ రోజు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందిరా. ఇంతమందికి ఆనందాన్ని పంచిపెడుతున్నావు. థ్యాంక్స్ మామా. కానీ ఒక డౌట్ రా అల్లుడు, అడుగు మామా. ఇంట్లో ఒక ఎలకని చంపమంటే అలా భయపడేవాడివి, అంతమందిని సినిమా హీరోలాగా ఫైట్ ఎలా చేసేవరా అల్లుడు? అదే మామా, నాకు అర్థం కావట్లేదు. ధైర్యం ఆటోమేటిక్ గా అలా వచ్చేసింది. అచ్చం రవిశంకర్ రెడ్డిలా ఎంటపడి మరీ పోట్లాడినావయ్యా. ఆ రవిశంకర్ రెడ్డియే నిన్ను ఆవహించినట్టుండాడయ్యా. లేకపోతే కేశవరెడ్డి ఇంటికి పోయి ఎదిరించే ధైర్యం ఎవడుకుండాది? సూర్యవరం జనాల కష్టాలు చూడలేక మా కోసం మళ్ళీ తిరిగొచ్చినావయ్యా. నువ్వు కేశవరెడ్డి కూతురు కోసం స్టంట్లు వేస్తున్నావు అని తెలిస్తే ఏమైపోతాడో మరి ముసలోడు. ఒరే నువ్వు మొయ్యిరా. నా ఇంటికొచ్చినాడు, నాకు వార్నింగ్ ఇచ్చినాడు. ఇప్పుడు సూర్యవరంలో పండగ మొదలు పెట్టినాడు. రే నరసింహ, 25 ఏళ్ల క్రితం రక్తంతో తడిపిన కత్తుల్ని బయటికి తీయండ్రా. జనం చూస్తుండగా మన ఊరు మారెమ్మ గుడి కాడ ఆణ్ణి నరికి నెత్తురుతో అభిషేకం చేస్తా. ఆణ్ణి నరికి రమ్మంటే ఆడంగోళ్ళ తన్నులు తినొచ్చినారి నా కొడుకులు. ఏందిరా సిద్ధారెడ్డి ఇంటి బువ్వ సప్పగైనాదా? ఆడంగి నా కొడకల్లారా. ఓ తాత తాత. ఒరే ఎవడ్రా నీకు తాత? ఇంకెవరు? నువ్వే. ఇక్కడ కూడా తగలెడ్డారు ఎదవలు. నన్ను తాత అని పిలవకు, వెంకట్రావు అని పిలువు. సరే సరే, ఇప్పుడు మా అయ్యకి నువ్వు మామంట కదా. నీ అయ్యకి నేను మామెందుకు అవుతాన్రా? అది కదపా, మా కోసం వచ్చిన ప్రసాద్ అయ్యకి మామంట కదా. అవును, ఆ పనికిమాలినోడికే మామని. ఏయ్ మనసం మాట్లాడు, అయ్యాడా? మీ రెస్పెక్ట్ తగలయ్యా. సరే కానీ మాకంత సాయం చేసినా మా అయ్యతో వచ్చినావు కదా, నీకేమన్నా ఇద్దామనుకుంటుండా? కొరుకో. ఏంటి కోరికలు కూడా తీరుస్తావా? మరి మా అయ్య మనసు అంటే మా మనసు అన్నట్ట. కొరుకో. నా కోరికలు నువ్వు తీర్చలేవులే కాని ఏం వద్దులే ఎల్లు. ఏందోపా, మా ఊరు వచ్చిన మంచిని కొరకలు తీర్చకపోతే మరేది పోతుంది. కొరుకో. నాకింక పెళ్లి కాలేదు, ఎవరైనా అమ్మాయి ఉంటే చూసి పెళ్లి చేస్తావా? ఏంది, నీకు ఇంక పెళ్లి కాలేదా? ముసలోడైపోయినావు కదపా, ఇంకా పెళ్లి కాకపోవడం ఏంది? ప్రతి ఊళ్ళో దరిద్రాన్ని సంకలో పెట్టుకుని తిరిగేవాడు ఒకడుంటాడు. మా ఊళ్ళో నేనే. ఏం చేస్తాం? కాన్లే, నీ పెళ్లి నేను చేస్తా, నువ్వేం భయపడమాక. అవునా, నిజంగానే చేస్తావా? ఏందప్పా అంత మాట అడిగినావు? మేము ఒకసారి మాట ఇచ్చినామంటే సచిన తప్పము. పద ఇప్పుడే పోదాము. పదరా బాబు. ఏందమ్మా మీనాకుమారే, ఒక తూరు బయటికి రమ్మా. మీనా కుమారియే, ఎంత బాగుందో. ఏమిరా ఇట్టొచ్చినావు? ఈవిడెవరు? పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ? కాదప్పా, ఈ అమ్మాయిగా పెళ్లి కూతురు. ఆ, ఒరే ఏం మాట్లాడుతున్నావురా? ఈ అమ్మ కూడా నీళ్ళకేనాపా, ఇంకా పెండ్లి కాలా, మీకు బాగా సెట్ అవుతుందని తోలుకొచ్చినా.
ఒరే ఈ ముసల్దాన్ని చేసుకోవడం ఏంట్రా, నీకేమన్నా మెంటలా? అవును, ఏమన్నా చిరంజీవినా బాలకృష్ణవా? నువ్వు కూడా ముడతలు పడిన ముసలోనివే కదా. ఒరే నువ్వు వద్దు, నీ వడాలొద్దు, ఎల్లరా బాబు ముందు నువ్వు. ఏ వరసేదవా? ఒరే కేశవరెడ్డిని వార్నింగ్ ఇచ్చేటప్పుడు ప్రియా చూసుంటుందంటవా? ఆ రేంజ్ లో వార్నింగ్ ఇస్తే చూసుండదా ఏంటి? చూసే ఉంటదిలే. అయినా రే సౌండ్కే సుసు పోసుకునేవాడివి అలా ఎలా వార్నింగ్ ఇచ్చావురా? ఏంటోరా, అది నేను మాట్లాడినట్టు అనిపించలేదు. ఏదో పవర్ నన్ను ఫోర్స్ చేస్తున్నట్టు అనిపించింది. నువ్వు చేసిన పనితో ఒకటి ప్లస్ అయింది, ఒకటి మైనస్ అయిందిరా మావా. ఏంటో అది? ప్లస్ అంటావా, జనాల్లో మనకు రెస్పెక్ట్ బాగా పెరిగిపోయింది. ఇప్పటిదాకా మనకి ఎవడూ ఇంత రెస్పెక్ట్ ఇవ్వలే. ఇంకా మైనస్ అంటావా, కేశవరెడ్డి గారు ఎప్పుడు ఎలా లేపేస్తాడో అని భయంగా ఉంది. ఒరే ప్రియారా మావా. ఒరే తనేంట్రా మన వైపే వస్తుంది. నీ పేరు? పనికిరాని ప్రసాద్. రేయ్ ప్రసాద్. హాయ్ ప్రసాద్, నా పేరు ప్రియా. ఊళ్ళో ఫెస్టివల్ మీ వల్లే జరుగుతుందని విన్నాను. మా నాన్నని ఎదిరించి మీరు ఫెస్టివల్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఊళ్ళో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సరే, మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్. మావా ఇంకా లైన్ క్లియర్ రే. మామ ప్రియా థ్యాంక్స్ చెప్పింది మామ. ఒరే థ్యాంక్స్ కి ఇంత పెద్ద పార్టీ ఇచ్చినందుకు థ్యాంక్స్ రా మావా. ఒరే నాకు కూడా ఏదో ఒకటి సెట్ చేయండి రాలేడే. యూ డోంట్ వర్రీ మామ, ఏదో ఒకటి సెట్ చేసేద్దాం. అయ్యా, మీరు కేశవరెడ్డి కూతురుని లవ్ చేస్తుండ్రా నాకు అర్థమైపోయిందయ్యా. ఇంటెలిజెంట్ ఫెలోవిరా నువ్వు. ఇప్పుడేంటి ప్రియాని చంపేస్తావా? లేదయ్యా, సంపనయ్యా. నాకు కూడా ప్రేమిలో తెలుసయ్యా. కొంపు తీసి నువ్వు కూడా లవ్ లో పడ్డావా ఏంటి? అవునయ్యా, నా పిల్లాన్ని కూడా లవ్ వాడే పెళ్లి చేసుకున్నానయ్యా. నీ గొంతుకే పడిపోయినట్టుంది కదా. కరెక్ట్ అయ్యా, నీకెట్లు తెలుసు? నీదా శ్రీరామ్ గొంతు కదా మరి. ఒరే వాసు, నీ లవ్ స్టోరీ చెప్పరా ఇందాం. అది సరిగ్గా జయం సినిమా రిలీజ్ అయ్యా. నేను టాకీస్కి పోయినా నా పెళ్ళాము సినిమా చూసేకొచ్చింది. నా పెళ్ళాం అచ్చం సదాలక్కుండేది, నేను నితిన్ లక్కున్నానయ్యా. ఏంటాడు నితినా? నీ భార్య గుడ్డిదేంట్రా? కాదు, ప్రేమ గుడ్డిది. ఏంటి మరి ఇంత? అప్పుడు కళ్ళు కలిసినాయి. వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోకపోతే ఇంటికి పోయి 2 బాంబులేసి వచ్చినాయి. నా అల్లుడు మొగోడని వాళ్ళ నాయన ఒప్పుకొని పెళ్లి చేసినాడు. ఏంటి ఇన్ని కథలు పడినావా? ఒరే నాకు ప్రియా గుర్తొస్తుంది. నేను అర్జెంటుగా వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను, మీరు పడుకోండి. అరే నీకేమన్నా పిచ్చి పట్టిందారా? ఒరే నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఈ టైంలో వాళ్ళింటికి వెళ్ళడం ఏంట్రాలుడు? నువ్వు ఎల్లయ్యా, లవ్ లో ఇట్టేసేయాలా, ఎవరిని భయపడరాదు. పులయ్యా నువ్వు, పులి నువ్వు. లవ్ యూ రా వాసు. ఒరే నువ్వు మూవీరా, నీ ఎదవెలివేషన్లు నువ్వుని. ఓ ముద్దు పెట్టవే జిగేలు రాని, కన్నైనా కొట్టవే జిగేలు రాని. ఓ ముద్దు పెట్టవే జిగేలు రాని, కన్నైనా కొట్టవే జిగేలు రాని. ముద్దేమో మనసుకి ఇచ్చేతనే, కన్నేమో తిరునాళ్ళకి కట్టేసానే. జిగేలు రాని వచ్చేస్తున్నా.